everyone. Welcome to Full Stack Web Development Series. మీరు ఎంతగా ఎదురు చూస్తున్న డేటాబేస్ వచ్చేసింది. సో ఈ రోజు నుంచి మనం డేటాబేస్ గురించి చూద్దాం. మొత్తం ఫ్రంట్ ఎండ్ అంతా అయిపోయింది. అంతా డైనమిక్ కంటెంట్ ఎలా చేసుకున్నాం అంతా చూసాం కదా. మెటా ట్యాగ్స్, మెటా డిస్క్రిప్షన్స్ కూడా ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం డేటాబేస్కి వెళ్ళిపోతాం. అండ్ డేటాబేస్కి వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే ముందు ఒక లోకల్లో సెటప్ చేసుకుందాం. మనం యూజ్ చేసేది మెరైన్ కదా, అంటే మెరైన్ స్టాక్. సపోజ్ నేను ఇక్కడ మెరైన్ ఏంటి, మనకి ఎం అంటే మంగోడిబి, ఈ అంటే ఎక్స్ప్రెస్, ఆర్ అంటే రియాక్ట్, అండ్ ఎన్ అంటే నోడ్ జేఎస్. మనం ఇప్పుడు ఫాలో అయ్యేది ఇది కదా. సో ఏంటంటే ఇక్కడ మాంగోడిబి అనేది ఒక డేటాబేస్ అన్నమాట. వీడు ఏంటంటే ఈ మెరైన్ స్టాక్ డెవలపర్ క్రియేట్ చేసింది వీడు పాపులారిటీ అవ్వటం కోసం. ఇది నథింగ్ బట్ డేటాబేస్. సో మనం ఇక్కడ MySQL యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వేరేవి కూడా ఉంటాయి కదా, వేరే ఓన్లీ మాంగోడిబి కాకుండా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడు ఏంటంటే మార్కెటింగ్ కోసం అందరూ మెరైన్ అంటే మాంగోడిబి 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 అంటారు. బట్ మాంగోడిబి ఒకటే కాదు, మనకి డేటాబేస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, SQL, అండ్ ఇంకోటి నో SQL. అంటే ఏంటంటే SQL అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, అంటే ప్రతిదీ స్ట్రక్చర్డ్గా ఉంటుంది అన్నమాట. నో SQL అంటే నాన్ స్ట్రక్చర్డ్ అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే SQLకి స్కూల్. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, టై వేసుకోవాలి, అండ్ ఐడి కార్డు ఉండాలి, అన్నీ కంపల్సరీ కదా. లేదా స్కూల్లోకి అలౌ చేయరు, లేదా పనిష్మెంట్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అదనమాట. సో అలానే ఇక్కడ ఏంటంటే మీరు టేబుల్లో ప్రతి డేటా అనేది ఫిలప్ చేయాలి. ఇది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో, లేదా ఇప్పుడు చేసే దాంట్లో చూపిస్తాను. NoSQL అంటే నాన్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే మన కాలేజ్ బీటెక్ డిగ్రీకి వెళ్ళిపోతే, డిగ్రీ స్కిప్ చేద్దాం, బీటెక్. ఎందుకంటే డిగ్రీ కాలేజీలు కూడా కొంతమంది ఇప్పుడు యూనిఫామ్ పెట్టేశారు. బట్ బీటెక్ వచ్చేసరికి ఏంటి, మీరు మీకు ఇష్టం వచ్చిన ఫార్మల్ డ్రెస్ వేసుకోవచ్చు, షూస్ వేయాల్సిన పని లేదు. లేకపోతే ఐడి ట్యాగ్ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. సో ఆ విధంగా అనమాట, మీ ఇష్ట ప్రకారంగా మీరు వెళ్ళొచ్చు. సో అదే NoSQL అంటే. ఇక్కడ కూడా ఏంటంటే టేబుల్లో ప్రతిదీ ఇన్సర్ట్ చేయాల్సిన పని లేదు. ప్లస్ నీకు ఎక్స్ట్రా సెల్ కావాలి టేబుల్ అనుకుంటే అది ఇచ్చింది అనమాట. అన్ని అలా అని అందరికి ఇవ్వదు, అదనమాట రెండింటికి డిఫరెన్స్. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు MySQLకి వెళ్దాం. ఇది నేను ఇప్పుడు మీకు లోకల్గా చూపిస్తున్నాను మొత్తం. మీరు లోకల్ సెటప్ ఎలా చేసుకోవాలి, జామ్ సర్వర్ అనేది లాస్ట్ వీడియో ఉంది, ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఈ వీడియో చూడండి, జామ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూపిస్తాను దాంట్లో. సో దాన్ని చూసి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇలా మీ దాంట్లో జాంప్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. దాంట్లో మీరు ఇక్కడ HT డాక్స్ ఇక్కడ దాకా WordPressలో చూడండి, ఇది ఇన్స్టాలేషన్ అయ్యేంత వరకు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు డేటాబేస్ కనెక్టివిటీ చేసుకోవాలి. చూడండి, మనం ఏంటి ఇప్పుడు జాంప్ యూస్ చేసుకుంటున్నాం కదా. జాంప్ అనేది MySQL అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను ఆన్ చేసి. సో మనకి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ కావాలి. కంట్రోల్ ప్యానల్కి మనం జాంప్ ఫోల్డర్లోకి వెళ్ళి కిందకి వచ్చేస్తే మనకి ఇలా కంట్రోల్ ఉంటుంది, దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. సో మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి అపాచీ, ఇది స్టార్ట్ కొట్టండి, ఇది స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఈ రెండు స్టార్ట్ చేసి ఇప్పుడు మీకు MySQL చూడాలంటే ఈ అడ్మిన్ క్లిక్ చేయండి. సో ఇలా మీకు MySQL అనేది ఓపెన్ అయ్యింది అనమాట. సో ఇక్కడ మీరు డేటాబేస్ క్రియేట్ చేసుకోవడం, కొత్త డేటాబేస్ ఆల్రెడీ మన దగ్గర ఇవి ఉన్నాయి డిఫాల్ట్గా, అండ్ యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయడం ఇదంతా. సో మీరు ఇలా సెటప్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ వీడియోని వాచ్ చేయండి. దాంట్లో జాంప్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అంతా క్లియర్గా ఇచ్చాను. దాని తర్వాత మీరు WordPress ఇన్స్టాల్ చేయదు, జస్ట్ జాంప్ ఇన్స్టాలేషన్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు ఇలా ఓపెన్ చేశారు కదా కంట్రోల్ ప్యానల్. ఇప్పుడేంటి మనకి ఈ MySQLని మనం
మన లోకల్లో ఇప్పుడు రన్ చేస్తున్నాం. మనం లోకల్లో ఇప్పుడు MySQL రన్ చేస్తున్నాం. మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను లోకల్ సర్వర్‌లో మీకు చెప్తున్నాను. బట్ లైవ్ సర్వర్‌లో ఎలా చేయాలని మీకు డౌట్ రావచ్చు. బట్ మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. నాకు లైవ్ సర్వర్ వస్తే అది కూడా ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఎలా అప్లోడ్ చేయాలి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇమేజెస్ ద్వారా చూపిస్తున్నాను. ఇది మీరు cPanelలోకి లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ సబ్ డొమైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సో ఇలా ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఫైల్ మేనేజర్లోకి వెళ్తే మీకు ఇలా మీ సబ్ డొమైన్ మీద ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. దాంట్లోకి ఏంటంటే మీ ఫైల్స్ అన్ని అప్లోడ్ చేయండి. Node.js ఫైల్స్ ఉన్నాయి కదా, అవన్నీ అప్లోడ్ చేయండి. అండ్ ఇప్పుడు మీ సబ్ డొమైన్ URL టైప్ చేసే బ్రౌజర్లో మీకు ఇలా కనిపిస్తుంది. బట్ మీకు మెయిన్ పేజ్ రన్ అవ్వాలి కదా. ఇప్పుడు మనకి PHPకి index.php, HTMLకి index.html మెయిన్ డొమైన్ లింకింగ్. బట్ ఇప్పుడు Node.jsలో మనం Node.js సెటప్ ఇలా ఉంటుంది. సర్వర్లో టైప్ చేసి మీకు ఇలా వచ్చింది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయ్యింది. సో ఇప్పుడు మనం లోకల్లో ప్రజెంట్ ఇప్పుడు మన యాప్ ఉంది. మన యాప్ని మనం రన్ చేయాలంటే ఏం చేస్తాం? ఇది సేవ్ చేసుకుని నేను ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేస్తాను. న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి డిలీట్ చేసేద్దాం ప్రీవియస్లీ. సో ప్రీవియస్ డిలీట్ చేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ప్యాకేజ్లో ఏమైనా రాసుకున్నామా? స్టార్ట్. ఓకే, నోడ్మాన్ ఇలా రాసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ npm స్టార్ట్. ఈ స్టార్ట్ అనేది ఇది ఇక్కడికి వెళ్ళి రన్ అయ్యింది అనమాట. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఓకే, మనం ముందు ఫోల్డర్ని కాల్ చేయలేదు. ఓకేనా? సో ఈ టెర్మినల్ ఓపెన్ చేయండి. న్యూ టెర్మినల్. మనం ఏ ఫోల్డర్లో ఉన్నాం? ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ సిరీస్. బట్ మనకి ఇక్కడ పోర్ట్ఫోలియోలోకి రావాలి కదా. సో cd04 ఇలా వచ్చేసాం. ఎంటర్. సో ఈ పోర్ట్ఫోలియోకి వచ్చేసాం. అండ్ ls లిస్ట్ ఫైల్స్. ఓకే, ఇక్కడ ఉంది. ఇప్పుడు npm స్టార్ట్. సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ లోకల్ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ లోకల్ 3009 టైప్ చేస్తున్నాం ఒక పోర్ట్ తర్వాత. ఇప్పుడు ఇలా మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా. అలాగే ఇప్పుడు మీరు ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ నోడ్మాన్ index.js మెయిన్ ఫైల్ కింద డొమైన్కి లింక్అప్ చేయని చెప్తున్నాం. అలాగే మీరు ఏం చేస్తారంటే సర్వర్లో ఇప్పుడు ఇలా Node.jsలోకి వచ్చిన తర్వాత క్రియేట్ అప్లికేషన్ ఉంది కదా, దాని తర్వాత దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మీరు ఏ డొమైన్కి లింక్ చేయాలనుకున్నారు ఆ డొమైన్, అంటే మన ఫైల్స్ అప్లోడ్ ఉన్నాయి కదా, మన Node.js ఫైల్స్ అప్లోడ్ చేసి ఉన్నాం కదా, ఆ డొమైన్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ సేమ్ అదే. ఇక్కడ వచ్చేసరికి ఇదే. ఇప్పుడు మనం ఇక్కడ index.js అనుకున్నాం కదా మెయిన్ ఫైల్, నోడ్మాన్ index.js, అదే ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. index.js చూసారా, అప్లికేషన్ స్టార్ట్అప్ ఫైల్. సో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. అండ్ మీరు కస్టమ్గా పోర్ట్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కింద ఇది ఉంది కదా, యాడ్ వేరియబుల్స్ అని అక్కడ పెట్టి పోర్ట్ అని ఇచ్చి మీ పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చిన తర్వాత క్రియేట్ అని క్లిక్ చేయండి. సర్టిఫికేట్ అంటే ఇలా వచ్చింది, మీకు స్టార్ట్ అయ్యింది అనమాట. అండ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇమీడియట్గా రాదు ఫైల్స్. ఎందుకని? మీరు ఇక్కడ మనం ప్యాకేజెస్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఈ డిపెండెన్సీ ప్యాకేజెస్ ఉన్నాయి కదా, EGS, నోడ్మాన్, ఈ ఎక్స్ప్రెస్, బాడీ బస్, ఇవన్నీ ఇన్స్టాల్ అవ్వాలి కదా. సో దానికి ఏంటంటే మళ్ళీ మీకు కింద రన్ npm ఇన్స్టాల్ అని ఉంటుంది. ఈ సర్వర్ని ఒకసారి స్టాప్ చేసి ఆ తర్వాత రన్ చేయండి. అవన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు చూస్తే ఇలా మీకు అప్లికేషన్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడేంటి, మీరు ఎప్పుడూ రన్లో పెట్టాలి. ఇది
ఈ అప్లికేషన్ కూడా మీకు ఇక్కడ స్టాప్ అండ్ రీస్టార్ట్ అని ఉంది చూసారా, ఇది ఎప్పుడు రన్లో ఉండాలి, అప్పుడే మీ అప్లికేషన్ అనేది వేరే వాళ్ళకి చూపిస్తుంది, లేదంటే స్టాప్ అయిపోతుంది అన్నమాట. ఇది స్టాప్ చేస్తే ఎవరికి చూపించదు. సో అలానే సేమ్ మనం లోకల్ పీసీలో ఎలా చేస్తామో ఇక్కడ కూడా అంతే. సో ఇది నేను మీకు లైవ్గా చూపిస్తాను. పూర్తిగా డేటాబేస్ అంతా అయిపోయిన తర్వాత మనం లైవ్ సర్వర్కి పుషప్ చేసి అక్కడ చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం డేటాబేస్ కనెక్ట్ చేసుకుందాం. డేటాబేస్ కనెక్ట్ చేసుకోవడానికి ఏంటి, MySQL npm MySQL అనమాట. మనం MySQL చూసుకుంటాం కదా, జాంప్ అనేది. మీరు MongoDB కావాలంటే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, మీకు MongoDB కూడా కవర్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే MongoDB అనేది NoSQL ఏంటంటే కాస్ట్ కూడా ఎక్కువ. మీకు ఈ MySQL అనేది ఏంటంటే చీప్గా దొరికేస్తాయి. ఇప్పుడు ఇది నేమ్ చిప్ మీద ఉంది, మనం యూజ్ చేసేది నేమ్ చిప్ యూజ్ చేద్దాం. పర్ మంత్కి 700 అలా ఉంటుంది, అంటే షేడ్ హోస్టింగ్ ఉంది. 165 రూపీస్ 1 మంత్ జస్ట్ స్పెండ్ చేసి మీకు చూపించేస్తాను, దాంట్లో ఏం కాదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇది కాపీ చేసుకుని మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవ్వం. సో ఈ Ctrl+C కొడదాం, ఆపేసి ఇప్పుడు npm install MySQL ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ అయింది. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఏం చేయాలి, మనం ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏమైనా డాక్యుమెంటేషన్ ఇచ్చాడో చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుని దాని కనెక్టివిటీ చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, npm ఇన్స్టాల్ తర్వాత where MySQL రిక్వైర్డ్ ఇది ఇచ్చాడు. సో మనం కూడా అదే చేయాలి కదా. మనం ఏంటి ఇక్కడ వేరియబుల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒకసారి ఇది కాపీ చేసుకుందాం. సో మనం వేరియబుల్ మనం ఇలా ESN కింద యూజ్ చేసుకుంటున్నాం కదా. సో దాని విధంగా కన్వర్ట్ చేద్దాం. దీన్ని కూడా దీన్ని కామెంట్లో పెట్టి ఇంపోర్ట్ MySQL ఫ్రమ్ MySQL. సో ఈ విధంగా వచ్చింది. ఓకేనా. MySQL వచ్చింది. దాని తర్వాత వేర్ కనెక్షన్ అనేది ఇది యాడ్ చేసుకోవాలి. కాపీ. ఇదేం చేద్దామంటే కింద ఎక్కడైనా లాస్ట్ ఈ పోర్ట్ ముందు డేటాబేస్ అని క్రియేట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా. సో ఈ డేటా ఎక్కడి నుంచి రావాలి, మనకి లోకల్ హోస్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇదంతా ఎక్కడి నుంచి రావాలి. మీకు ఇంకా బెస్ట్ రిసోర్స్గా కావాలనుకుంటే దీంట్లో ఇక్కడ ఇలా ఇచ్చాడు కనెక్షన్ కనెక్ట్, దాని తర్వాత క్వెరీ రాయాలి ఇదంతా అని కనెక్షన్ ఎండ్. సో దీనికి మీకు డీటెయిల్ డాక్యుమెంటేషన్ కావాలనుకుంటే నేను ప్రిఫర్ చేసేది మాత్రం ఇదే, మీకు ఈజీగా ఉంటుంది. అందుకోసం W3 స్కూల్లో పెడతారు. సో Node.js MySQL అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి, Node.js W3 స్కూల్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు డీటెయిల్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే. npm ఇన్స్టాల్ ఇలా చేసుకున్నారు, వేర్ పెట్టుకున్నారు. ఓకే. నెక్స్ట్ కనెక్టివిటీ చూసారు కదా, ఇది సేమ్ ఇక్కడ కూడా ఇలానే ఇచ్చాడు. నెక్స్ట్ కనెక్షన్లో ఇదంతా ఇచ్చాడు, ఇది కాపీ చేసి క్రియేట్ కనెక్షన్. బట్ మనకు ఆల్రెడీ కనెక్షన్ ఉంది కాబట్టి మనం క్రియేట్ కనెక్షన్ అని ఇలా ఇచ్చుకున్నాం. ఓకే. కనెక్ట్ లేదా ఏమైనా ఎర్రర్ ఉంటే చూపించమని. సో అది కూడా రాసుకుందాం. కింద ఇది ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏంటి, మనకి ఈ వేరియబుల్ ఉంది కదా కనెక్షన్ అని, నేను ఇది కార్నర్ కింద పెట్టుకుంటాను. ఇక్కడ కార్నర్ ఇచ్చాం కదా,
సో ఇదంతా ఈ వేరియబుల్లోకి ఉంది. ఆ వేరియబుల్ డాట్ కనెక్షన్ అని ఇలా ఇచ్చారనమాట. సో ఈ డేటా మనం ఇప్పుడు ఫిలప్ చేయాలి. దానికోసం ఏంటి, సో కర్డ్ ఆపరేషన్ ఉంటుంది, అదొకటి చూసి దాని తర్వాత దీంట్లోకి వెళ్దాం. బట్ ఏంటంటే ఫస్ట్ మనం కనెక్టివిటీ చూసుకుందాం. దీంట్లో ఇప్పుడు మీరు డేటాబేస్ కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుందాం. ఏమని, పోర్ట్ఫోలియోని క్రియేట్ చేద్దాం. ఒకటి portfolio_d ఇక్కడ ఒక పోర్ట్ఫోలియో నేను క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇది మీరు ఏదైనా చూస్ చేసుకోండి. నేను మాత్రం UTF-8 జనరల్ ఇది తీసుకుంటున్నాను. అండ్ క్రియేట్ చేయండి. ఇక్కడ మీ డేటాబేస్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే టేబుల్స్ క్రియేట్ చేసుకోమంటున్నాడు. సో టేబుల్స్ ఇవన్నీ తర్వాత పార్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఒక కరెక్ట్ క్రియేషన్ చూద్దాం. అంటే మీకు ఈ SQL క్వెరీస్ తెలియాలి కదా, క్రియేట్ ఎలా చేయాలి, రీడ్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి అదంతా. సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ టేబుల్ లేదు కాబట్టి మీకు అలా చూపించట్లేదు. టేబుల్ ఓపెన్ చేసింది మీకు చూపిస్తుంది మొత్తం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దాని గురించి. క్రియేట్ చేయటం, అప్డేట్ చేయటం, డిలీట్ చేయటం ఎలా అనేది దీంట్లో అంతా. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చి కనెక్టివిటీ చూద్దాం, ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది. సో ఇప్పుడు ఈ డేటాబేస్ టేబుల్కి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రివిలేజెస్ ఉంటుంది పైన. ప్రివిలేజెస్ రండి. మీరు న్యూ యూజర్ క్రియేట్ చేసుకుంటానంటే కొత్తది క్రియేట్ చేసుకోండి. నేను మాత్రం ఇక్కడ ఉన్నది యూజ్ చేసుకుంటాను. యూజర్ నేమ్ వచ్చేసి రూట్. సో మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ మీ అని ఉంది. సో నేను అది రూట్ కింద అప్డేట్ చేస్తే, రూట్ పాస్వర్డ్ ఏం లేదు. ఇక్కడ హోస్ట్ వచ్చి లోకల్ హోస్టే కదా మనం పెట్టుకుంది. ఇదిగోండి హోస్ట్ నేమ్, ఇది హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్. అండ్ డేటాబేస్ నేమ్ వచ్చేసరికి మనం ఏమి ఇచ్చుకున్నాం, ఇది పోర్ట్ఫోలియో డేటాబేస్ DB అని ఇచ్చుకున్నాం. దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ రీప్లేస్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేద్దాం. సో సక్సెస్ఫుల్ కనెక్టెడ్ అని వచ్చింది కింద చూసారు కదా, కొట్టాను. ఒకవేళ ఇది కరెక్టా రాంగా అని తెలుసుకోవడం కోసం మీకు సపోజ్ నేను ఇక్కడ DB తీసేస్తాను, పోర్ట్ఫోలియో అని ఇచ్చాను. ఎలా కనెక్ట్ అయింది మీకు తెలియదు కదా అనొచ్చు. సేవ్ చేద్దాం. ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది చూసారు కదా మీకు. స్క్రోల్ చేద్దాం. ఎర్రర్ ఎందుకని, డేటాబేస్ నేమ్ అనేది తప్పు. ఇక్కడ సంథింగ్ ఇలా ఇచ్చి MySQL ఎర్రర్, నాన్ MySQL ఎర్రర్ ఇలా ఇచ్చింది. నెక్స్ట్ అన్నోన్ డేటాబేస్ పోర్ట్ఫోలియో చూసారు, డేటాబేస్ లేదు అని. సో ఈ విధంగా మీకు ఎర్రర్ అనేది చూపించింది. ఇది మనం కంట్రోల్ చేయడం, ఇక్కడ సేవ్ చేద్దాం. ఉపయోగం సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. ఇలా డేటాబేస్ అనేది ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఈ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత మనకి నేను క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మొత్తం కరెక్ట్ అప్లికేషన్ చూద్దాం. అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనమాట. SQL క్వెరీస్ యూస్ చేసి అలా చేయాలని. అది మీకు ఒక కరెక్ట్ అప్లికేషన్ చూపించిన తర్వాత ఈ ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు ఏంటి, మనకి ఎడిట్ కోసం ఒక డాష్ బోర్డ్ అనేది కావాలి కదా, ఆ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఆ డాష్ బోర్డ్ కూడా మనం ఏం చేద్దాం అంటే EGS ఫైల్లోనే అప్డేట్ చేద్దాం. వ్యూస్లో లేదా పబ్లిక్లో ఉంది. ఓకే, వ్యూస్లో ఇచ్చుకుంది. వ్యూస్లో మనం ఇక్కడ పార్షల్స్ అని ఇచ్చుకున్నాం కదా EGS ఫైల్స్లో, ఇన్క్లూడ్ ఫైల్స్కి ఇలా. అలానే ఎడిట్ ఫైల్స్, ఎడిట్ ఫోల్డర్ ఇచ్చుకుందాము. ఓకేనా. సో వ్యూస్లో ఒక ఫోల్డర్ ఎడిటర్ అని అనుకోండి. ఓకేనా. స్పెల్లింగ్ తప్ప అనుకుంటా, నేనేం చదువు ఎడిటర్. ఓకే, ఎడిటర్ ఇచ్చాం కదా. దీంట్లో మనం ఇప్పుడు ఒక న్యూ ఫైల్ ఏం క్రియేట్ చేద్దాం, డాష్ బోర్డ్.
డాష్బోర్డ్ ఫర్ ఈజెక్స్. ఓకేనా, దీంట్లో ఏంటంటే ఓన్లీ HTML టెంప్లెట్ ఇన్సర్ట్ చేసుకుంటాం. టైటిల్ ఏంటి, పోర్ట్ఫోలియో డాష్బోర్డ్. ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఒక ఫామ్ ఇచ్చుకున్నాం. ఫామ్కి ఏంటంటే నేను ఫస్ట్ ఈ బూట్స్ట్రాప్ అవన్నీ యూస్ చేసుకున్నాం. సో మనకి ఎంట్రీ దాంతో అవసరం లేదు, మనకు ఆల్రెడీ పార్షన్స్ ఉన్నాయి కదా. సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఆ ఇంక్లూడ్ మెను ఇంపోర్ట్లో ఉన్నది కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుందాం. ఈ పార్ట్ అంతా అవసరం లేదు, బాడీ అవసరం లేదు కదా, అవసరం లేదు. బాడీ వర్క్ ఇచ్చేసాం. సరే చూద్దాం. పార్షన్స్లో మెను VJS బాడీ దాకా ఇచ్చాం. అండ్ ఈ ఐకాన్స్ అన్నీ ఇచ్చేసాం కదా. ఓకే, సో మనం సపరేట్గా రాసుకున్నాం డేటా. ఇదంతా కాపీ చేసుకున్నాం. స్టైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కాపీ చేసుకుని డాట్ కంటైనర్లో ఒక రో, కాలం 4 తీసుకుంటున్నాం, 3 తీసుకున్నాం. కార్డ్ ఉంది కదా, అది తీసుకుందాం, కాపీ చేసుకుందాం. అండ్ ఇక్కడ పేస్ట్. ఇలా కాపీ అయిపోయిందిగా, ఫైల్ విడ్త్ తీసి ఆల్రెడీ మనం కాలం ఇచ్చుకున్నాం. విడ్త్ పని లేదు. ఇమేజ్ అవసరంలా. కార్డ్ టైటిల్ వచ్చేసరికి మనకి హోమ్ పేజ్. పారాగ్రాఫ్ ఏం అవసరం లేదు. లేదంటే ఎడిట్ యువర్ హోమ్ పేజ్ అని ఇద్దామా. పారాగ్రాఫ్ అవసరం లేదు అసలు, ఇండికేషన్ కోసం ఇద్దాం సమ్ కంటెంట్. ఎడిట్ యువర్ హోమ్ పేజ్. ఓకేనా. అండ్ బటన్ వచ్చేసరికి ఇది ఎడిట్, కంట్రోల్ S. ఈ విధంగా ఇచ్చుకున్నాక అండ్ దీనికి రౌటర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక రౌటర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దానికి app.get ఇది కాపీ చేసుకుందాం. మళ్ళీ రాసేకుండా కాపీ పేస్ట్ చేసేసుకుంటే సేవ్. ఇక్కడ కంట్రోల్-V, మెటా టైటిల్ డిస్క్రిప్షన్స్ ఏం అవసరం లేదు, తీసేద్దాం. ఎడిటర్లో మనకి ఏంటి, డాష్బోర్డ్ కదా ఇది. ఎడిటర్లో డాష్బోర్డ్. సేవ్ చేద్దాం. ఒకసారి ఓపెన్ అవుతుందా లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడే ఉంది కదా. గెట్ డాష్బోర్డ్ నాట్ కనెక్టెడ్. సో ఓకే, మనం ఇక్కడ తప్పించాం, కాంటాక్ట్ అని ఇచ్చాం. డాష్బోర్డ్ ఇవ్వాలి. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం దాన్ని.
లుక్అప్ ఎడిటర్ డాష్బోర్డ్ ఎందుకు ఓకే ఇలా వచ్చింది. ముందుది తీసేసి ఒకసారి చూద్దాం. ఎడిటర్ స్పెల్లింగ్ కరెక్ట్గా EDITOR దాంట్లో డాష్బోర్డ్. ఓకే ఫార్వర్డ్ స్లాష్ ఉంటుందో అలా వచ్చింది. ఓకే ఎడిటర్ డాష్బోర్డ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకి హోమ్ వచ్చేసింది. దీన్ని ఎడిట్ క్లిక్ చేస్తే మనకి పాపప్ రావాలి. ఓకేనా? ఆ పాపప్ ఎలా మనకి పాపప్ పెట్టుకుందామా లేదంటే పేజ్ పెట్టుకుందామా మీరు చెప్పండి. పాపప్ అంటే మీకు ఇది మోడల్ ఉంటుంది కదా ఈ విధంగా. పేజెస్ ఇచ్చుకుందాం పాపప్ కన్నా. ఓకేనా? ఎడిట్ పేజ్ అలా ఇచ్చుకుందాం. సో సిమిలర్గా మనకేంటి ఇప్పుడు దాంట్లో ఇది డాష్బోర్డ్లో కాలం ఉంది కదా, దీన్ని ఇంకా ఒక 5 పేజెస్ లాగా. అంటే ఇప్పుడు మనకి హోమ్ వచ్చింది, అబౌట్ రెజ్యూమ్, పోర్ట్ఫోలియో, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్. ఇవి కదా పేజెస్ ఉన్నాయి. ఇంకా నేను స్కిప్ చేసాము. ఒకసారి దీనికి వెళ్ళిపోతే అబౌట్ రెజ్యూమ్, టెస్ట్ కాంటాక్ట్స్. ఓకే ఇవన్నీ వచ్చేసినాయి. సో ఈ పేజెస్ అన్నీ వచ్చేసినాయిగా. సరే సేవ్ చేద్దాం. సేవ్ చేసి మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్దాం. సో ఈ విధంగా వచ్చింది. సో 4 ఇచ్చుకుంటే బెటర్ అని. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఓకే అండ్ డాష్బోర్డ్ అండ్ టైటిల్ కూడా పెడదాం. సేవ్ చేసి చూద్దాం. సో ఈ విధంగా వచ్చింది. టెక్స్ట్ సెంటర్ పెట్టుకుందాం. టెక్స్ట్ సెంటర్, రిఫ్రెష్ చేయి. ఓకే ఈ విధంగా వచ్చేసింది కదా. మనకు ఇప్పుడు ఇవి క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్ళి ఆ పేజ్లో ఆ ఫామ్ ఫీల్డ్స్ ఉండాలి అన్ని. అప్పుడు మనం అక్కడ అప్డేట్ చేసే కంటెంట్ మీ అందరికి ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. ఫైల్స్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ ఫైల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో జాగ్రత్త ఫాలో అవ్వండి ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొద్దిగా ప్యాడింగ్ ఇచ్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ప్రతి కాలంకి. ఇప్పుడు చూద్దాం ఒకసారి రిఫ్రెష్ చేసి. ఇంకా బెటర్గా ఉంది. సో ఓకేగా ఇప్పుడు మనకి డాష్బోర్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. 3000 క్లిక్ చేస్తే ఎలా వస్తుంది ఇదంతా. ఓకే అన్ని ఫైల్స్ కరెక్ట్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి డాష్బోర్డ్ అని క్లిక్ చేస్తే బట్ ఎవరైనా టైప్ చేస్తే ఈ డాష్బోర్డ్ అందరికీ యాక్సెస్ అయిపోతుంది కదా అనుకుంటారు. ఏం కంగారు పడదు. ఇంకా అథెంటికేషన్ కూడా ఉంది.
ఈ డేటాబేస్ ఎడిట్ ఎలా చేయాలి, అప్డేట్ చేయాలి, ఇదంతా కనెక్టివిటీ చేసిన తర్వాత అప్పుడు మనం అథెంటికేషన్ చూద్దాం. అంటే సైన్ ఇన్ అయితే ఈ డాష్ బోర్డ్ కనిపించేటట్టుగా చూద్దాం. నేను లాస్ట్లో చెప్తాను అది కూడా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.